తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం విశాఖలో నిర్వహించిన ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక ప్రతాపాక్జీ, బీజేపీ నగర అధ్యక్షులు పరశురాం రాజు, వాజీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాజీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. జర్నలిస్టులు ఈ పోటీ రంగంలో మరిన్ని సాంకేతిక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ తెలిపారు. అత్యాధునిక విప్లవాత్మక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక ప్రతాపాక్జీ మాట్లాడుతూ నిర్వాహకులను ప్రశంసించారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రారంభించిన అనంతకాలంలోనే జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఫోరం ప్రతినిధులు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు అంటూ తెలిపారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి ఈశ్వర్ చౌదరి అండ్ టీం ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. చక్కటి హావభావాలతో సంగీతానికి తగినట్లు నృత్య భంగిమలతో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులను అతిథుల చేతుల మీదుగా సత్కరించడం, అందరికీ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తూ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. వాసాకం సమభగామ అయితే ప్రతిరోజు కూడా జర్నలిస్టులు అనేక ఒత్తిడుల్లో ఆ డ్యూటీలు చేస్తూ ఉంటారు. కనీసం పండగ రోజైనా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం కోర్ టీం ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి పండగకి కూడా ఒక కార్యక్రమం ద్వారా కాసేపు సరదాగా గడపాలి ఫ్యామిలీలతో అని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ ఉగాది సందర్భంగా ఉగాది పండుగ ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉగాది పండుగ కావాల్సినటువంటి మెటీరియల్ తోటి ఒక కిట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి కావాల్సినటువంటి కొత్త బట్టలన్నింటినీ కూడా ఒక కిట్ ద్వారా తయారు చేసి ఈరోజు సభ్యులందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మా విలేకరులు సుమారుగా 1000 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ తరఫు నుంచి ఏదైనా సర్వీస్ చేస్తారని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము వెంటనే ఏమన్నామంటే ఈ ఉగాది దగ్గర నుంచి కూడా మా లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి రిపోర్టర్లకి ఈ ఎవరైతే సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారో రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి మీ అందరికి కూడా ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి పండగ ఒకరోజు ముందు తీసుకొచ్చి మనందరికీ కలిసి హ్యాపీగా ఉండే విధంగా కృషి చేస్తున్న ఈ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి టీజేఎఫ్ నుంచి ఈరోజు సుమారు 600 మందికి ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. మరి ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 3 డేస్ నుంచి చూస్తే అన్ని యూనియన్స్ కూడా ఈ ఉగాది పురస్కారాలు చేయడం ఈ విశాఖపట్నం జర్నలిజానికి నిజంగా మంచి రోజులు వచ్చినట్టే. మరి ఇప్పుడే పరశురాం రాజు గారు కూడా ఒక అసోసియేషన్కి స్థలం అనేది ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇస్తామని. మరి అదే పరశురాం రాజు గారిని కోరుతున్నా, విశాఖపట్నంలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్కి కూడా స్థలాన్ని కేటాయించాలి.
ఒక ఛాలెంజింగ్గా ఉన్న వృత్తిగా మారింది. గత 30 ఏళ్లలో జర్నలిజంలో అనేక మార్పులు, ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తమ కుటుంబ సభ్యుల కోసం పండగలకి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా నిజంగా అభినందిస్తున్నాను ఈశ్వరరావు గారిని. నేను చాలా కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు ఉగాది సంబరాలని మీకు కళ్ళ ముందు చూపించారు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఉగాది ఆనందాన్ని పంచి ఈ జర్నలిస్ట్ వృత్తి నుంచి కాస్త ఉపశమనం కలిగేట్టు చేయడం. నేను జర్నలిస్టులు కోరుకునేది ఒకటే, ఈరోజు ఎంతో ఛాలెంజింగ్గా ఉన్న ఈ వృత్తి ముందు ముందు అనేక సవాళ్ళను ఎదుర్కోబోతుంది. మన ముందు ఇంకా టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం, వార్తల్ని అత్యంత వేగంగా, అత్యంత పారదర్శకంగా, క్రెడిబిలిటీ ఉండే న్యూస్ని ప్రజల ముందుకు చేర్చడం అనేది, అలాగే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా ఒక మంచి పాత్ర పోషించాలని. చంపేస్తారు, ఎక్కువ గాంజాయి సేవించి జైలుకి వెళ్తారు, ఎక్కువ అప్పు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటారు, ఎక్కువ అమౌంట్ బెట్టింగ్ చేసుకొని మొత్తం నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి సందర్భాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి. కాబట్టి నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా కమ్యూనిటీ అలా చూడకుండా ప్రతి కుటుంబమే నా కుటుంబం. ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే మనం హెల్ప్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? సరే, నేను హెల్ప్ చేయలేను, మన సమాజంలో ఎవరైనా ఉన్నారా? పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారా? పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తే ఏమైనా వింటారా? లేకపోతే ఆ బెట్టింగ్ సిండికేట్లో ఎవరు ఉన్నారు వాళ్ళను అరెస్ట్ చేస్తే కనీసం ఆ అబ్బాయి బెట్టింగ్ ఆపుతారా? లేకపోతే కొందరు ఉద్యోగం వస్తుందని నమ్మి డబ్బు ఇచ్చి మోసపోతున్నారండి. కొందరు విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నమ్మించి డబ్బు తీసుకొని విదేశాలకు పంపిస్తున్నారు. తర్వాత అక్కడికి పోయి చూస్తే మోసం. నాకు ఈరోజు కూడా లావోస్ నుండి ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా నమ్మి మోసపోయాం, కాపాడండి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. సో మన సమాజంలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు, మా చుట్టుపక్కల ఉన్న ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. మనం ఏమైనా చేయగలిగితే ఈ ఉగాది రేపు ఉగాది మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. చుట్టూ ఇదంతా జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండకుండా కళ్ళు తెరిచి చూద్దాం, సాయం చేద్దాం. 10 మందికి చేయలేకపోయినా కనీసం ఒక్క ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం. ప్రతి టీజేఎఫ్ సభ్యుడు ఒక్క ఫ్యామిలీకి, అటువంటి ప్రాబ్లంలో ఇబ్బందిలో ఉన్న ఒక్క కుటుంబానికి సాయం చేయగలిగితే ఆలోచించండి, 604 కుటుంబాలకు మనం సాయం చేయగలుగుతాం.